క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక కీర్తన క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 63వ కీర్తన మొదటి 3 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతింతును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, నాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, భక్తులు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సంతోషంలో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, శత్రు భయంలో ఉన్నప్పటికీ, ఎన్ని విచారాలు ఉన్నప్పటికీ ప్రార్థన, విశ్వాసము, దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటువంటిది మానలేదు. కారణం ఏంటంటే భక్తులు తీసుకున్నటువంటి తీర్మానం. మీరు ఇక్కడ చూసినప్పుడు 6వ వచనంలో, కాగా నా జీవిత కాలమంతయు నేను నాగు స్తుతించెదను. నా జీవితం అంతా నేను నిన్ను స్తుతిస్తాను. కనుక ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు రాజైన దావీదు శత్రువుల చేత తరమబడుతూ శోధింపబడుతూ యోదయ అరణ్యంలో ఉన్నాడు. యోదయ అరణ్యము చాలా భయంకరమైనటువంటి అరణ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ప్రార్థనా సహవాసాన్ని మరిచిపోకుండా దేవుని సన్నిధిని ప్రేమించటం అనేటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతాం. భక్తులు ఎప్పుడు కూడా ప్రార్థన మానలేదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, దానియేలుని సింహాల బోన్లో వేసినప్పటికీ, వేస్తాను అన్నప్పటికి కూడా ఆయన ప్రార్థన మానలేదు. సమూయేలు ప్రార్థన అనేటువంటిది మానలేదు. పౌలు శీలను బంధించి తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసినప్పటికీ ఆ చెరసాల్లో కూడా ప్రార్థించటం, దేవుని స్తుతించటం అనేటువంటిది మానలేదు. యోనా సముద్రపు దిగంతములో ఆయన అడుగు భాగానికి వెళ్ళినప్పటికీ ఆ చాపగర్భంలో అక్కడ కూడా ప్రార్థన అనేటువంటిది మానలేదు. రాజైన దావీదు కూడా అనేక పర్యాయాలు తరమబడుతున్నప్పటికీ, గుహలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన మానలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి వేరుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఇక్కడ మీరు చూసినప్పుడు దావీదు దేవుణ్ణి వెదుకుతా ఉన్నాడు. దేవా నా దేవుడువు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. యోదయ అరణ్యంలో ఉండి తరమబడుతున్నటువంటి వ్యక్తి వేకువనే దేవుని వెదకటం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా చీకటి ఉండగానే వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడిపినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల ప్రార్థన భక్తులు ఎప్పుడు ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా చేసింది ఉదయకాల ప్రార్థన. వేకువని లేచి దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం. తెల్లవారక ముందే నీవిచ్చినటువంటి వాక్యము నేను ధ్యానించి తిని. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుని సన్నిధిని ఇష్టపడతా ఉన్నాడు, దేవుని యొక్క సహవాసాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది ఇందులో మనకు కనబడతాం. వేకువనే దేవుని స్తుతించటం, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. ఎంతో ఆశతో, కష్టంగా కాదు, ఇష్టంగా, ఆనందంగా, ఆశతో దేవుని సన్నిధిలో గడపటం. మొదటి సమయం నేను దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి నేను ఘనపరచాలనేటువంటి ఒక ఆశ. ఎంత ఆశ కలిగి ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. మీరు గమనించి చూసినప్పుడు దేవుని కొరకు ప్రాణము తృష్ణగొనుచున్నది. దొప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ప్రార్థన మానలేదు.
దేవుని స్తుతించటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం అనేటువంటిది ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా మానలేదు. మీరు చూసినప్పుడు రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, శ్రమ రాని, బాధ రాని, హింస రాని, కరువు రాని, ఉపద్రవం రాని, ఏదన్నా రాని, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. ఆ సంబంధం, ఆ సహవాసం విడదీయరానటువంటిది. ఈరోజు ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నాక ఆత్మానుసారంగా జీవించే నీ జీవితంలో కూడా ప్రభువుతో ఇలాంటి సహవాసాన్ని, సంబంధాన్ని, భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతింతును. కాబట్టి స్తుతించును. కాబట్టి నీ కృప జీవము కంటే ఉత్తమైంది. ఆయన కృపను బట్టే ఈరోజు మనం రక్షించబడ్డాం. ఆయన కృపను బట్టే ఆయన దగ్గరికి మనల్ని రావటానికి అవకాశం ఇచ్చాడు. మన క్రియలను బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి కాదు. మనం అపరాధముల చేత, పాపముల చేత మనం చనిపోయిన వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనల్ని తన యొద్దకు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. అందుకని నా పెదవులు నిన్ను స్తుతింతును. 4వ వచనం మీరు చూస్తే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అక్కడేమో ఉదయాన్నే వేకువనే దేవుని స్తుతించటం, దేవుని వెతకటం ప్రారంభించాడు. రోజంతా అయిపోయింది. సాయంత్రం కూడా మీరు చూసినప్పుడు రాత్రి జాముల యందు మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ధ్యానించటం, దాన్ని వర్ణిస్తున్నాడు. ఏమనంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మంచం మీద పండుకొని రాత్రి జాముల యందు కూడా దేవుణ్ణి ధ్యానించటం. కాబట్టి మీరు గమనించి చూసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా రాజైన దావీదు ఉదయాన్నే వేకువనే దేవుని వెదికాడు. అదే రీతిగా రాత్రి జాముల యందు దేవుణ్ణి ధ్యానించటం, దేవుని యొక్క వాక్యమును సహవాసములో ధ్యానించటం, మంచం మీద పరుండు కూడా ఆయన దేవుని స్తుతించటం అనేటువంటిది ఇక్కడ మనకి కనబడతాం. ఎలా చేస్తానంటున్నాడు ఇది 6వ వచనంలో, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు స్తుతించెదను. ఈ ప్రక్రియ అనేటువంటిది ఒకరోజు కాదు, ఒక నెల రోజులు కాదు, ఒక క్రిస్మస్లో 25 రోజులు, లెంట్ డేస్లో ఒక 40 రోజులు మాత్రమే కాదు. నా జీవిత కాలమంతయు, నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం నేను ఇలాగే చేస్తాను. వేకునే లేచి దేవుణ్ణి వెతుకుతాను. రాత్రి జాముల యందు నేను దేవుణ్ణి ధ్యానిస్తాను, దేవుని నేను స్తుతిస్తాను, దేవుని సన్నిధిని నేను సహవాసము నేను ప్రేమిస్తాను. దావీదు దేవుని మందిరమును ఎంతగానో ప్రేమించాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. నీ మందిరం దగ్గర ఒక గోపురం మీద ఒక గువ్వలా ఉన్నా చాలంటాడు. జనులు యెహోవా మందిరముకు వెళుదుమన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను ఆయన కృపను ధ్యానించి తిని, ఆయన చేసిన ఉపకారములు, మేలులన్నిటిని కూడా ధ్యానిస్తూ దేవుని మహిమపరచటం. మీరు గమనించి చూసినప్పుడు దావీదు అననుకూల పరిస్థితిలో ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు? యోదయ అరణ్యంలో ఉన్నాడు. ఈ అరణ్యంలో ఉండి కూడా భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థనని, దేవుని స్తుతించడాన్ని, దైవికమైనటువంటి సహవాసాన్ని ఏమాత్రం కూడా విడవలేదు. ఈరోజు మనం గమనించండి, ఎన్నోసార్లు మనం చర్చిని మానేస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు ప్రార్థించలేని రోజులు, వాక్యం చదవలేని రోజులు, పాటలు పాడలేనటువంటి రోజులు, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థనకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మన దోషాలు, మన యొక్క అపరాధాలను బట్టి అపరాధ భావం కలిగి దేవుని దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. కారణం మనం గమనించుకోవాలి. దేవునితో మనం సహవాసాన్ని, సంబంధాన్ని మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. అనుదినము ఆయన గడప యొద్ద కాచుకొని ఆయన మాటలు ఆలకించు వారు ధన్యులు. దేవుని కొరకు బ్రతకటం, దేవుని మార్గంలో నమ్మకంగా బ్రతకటం, దేవుని విడువక సేవించటం అనేటువంటిది తీర్మానం చేసుకోవటం. హిజ్కియా కూడా తనకున్నటువంటి బలహీనత తగ్గిన తర్వాత ఒక తీర్మానం చేసుకుంటాడు. నా జీవిత కాలమంతా నేను నెమ్మదిగా దేవుని సన్నిధిలో తంతి వాయిద్యములు వాయిస్తూ నేను దేవుని స్తుతిస్తాను. 118వ కీర్తన, రాజైన దావీదుకు విజయాలు ఇచ్చిన తర్వాత
నా జీవిత కాలమంతా నేను దేవుని స్తుతిస్తాను. 116వ కీర్తనలో కూడా అదే మాట చెప్తాడు. నేను జీవిత కాలమంతా నా దేవుని నేను స్తుతిస్తాను అనేటువంటి తీర్మానం తీసుకుంటాడు. అందుకని అక్కడ మీరు చూడండి, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. ప్రాణం అనేటువంటి పదాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. దేవుడు చేసిన ఉపకారాల్ని, మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత కలిగిద్దండి. దేవుడు మనల్ని దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రోగంలో ఉన్నప్పుడు, ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టాడు కనుక ఈరోజు మనం సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, మంచిగా భోజనం చేయగలుగుతున్నాం, ఆరోగ్యంగా సజీవులుగా ఉండగలుగుతున్నాం. మన కుటుంబాల్లో, బిడ్డల విషయంలో, పనుల్లో దేవుడు చేస్తున్న ప్రతి మేలును బట్టి నిరంతరం కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేది మనం చెల్లించాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రాణముతో దేవుణ్ణి స్తుతించటం, హృదయపూర్వకంగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని దేవుణ్ణి గణపరచటం. కాబట్టి భక్తులు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించటం, ప్రార్థించటం, సహవాసం కలిగి ఉండటం మానలేదు. సింహాల బోన్లో వేస్తానన్నా దానియేలు ప్రార్థన మానలేదు. చెరసాల్లో తీసుకొని పడవేసిన పౌలు శీలలో దేవుణ్ణి ప్రార్థించటం, స్తుతించటం మానలేదు. కాబట్టి ఈరోజు కూడా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఉదయం సాయంత్రం దావీదు ఎంత ఆశతో, ఎంత సంతోషంగా దేవుణ్ణి సేవించాడో మనం కూడా అంత నమ్మకంగా దేవుణ్ణి సేవించాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పాడు. ఈరోజు మన కుటుంబం దేవుని గణపరిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే తప్పక మనం దీవించబడతాం, బలపరచబడతాం, ఆధ్యాత్మికంగా ఆయన కృపను మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచేయండి. వినుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీకు తోడుండు గాక. ఆమేన్. అందరికీ వందనాలు.